హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను మీ కృష్ణ బాల. చదువు పూర్తి కాగానే సిటీకి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకోవడం ఈ రోజుల్లో చాలా కామన్. కానీ ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాకు చెందిన అఖిలేష్ మౌర్య అనే యువకుడు మాత్రం అలా చేయలేదు. తానేంటో నిరూపించేందుకు సరికొత్త దారిని ఎంచుకున్నాడు. కేవలం 30,000 రూపాయల పెట్టుబడితో లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఐటీఐ చదివిన తర్వాత అందరిలా ఉద్యోగాల కోసం వెతకకుండా తన సొంత ఊరిలోనే సరికొత్త విజయాన్ని సాధించాడు. తండ్రిని చూసి వ్యవసాయంపై పెంచుకున్న ఇష్టంతో సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఆర్గానిక్ పద్ధతిలో దోసకాయల సాగు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ పంట అతనికి ఎంత ఆదాయం తెచ్చిపెడుతుందంటే సిటీలో చేసే ఏ ఉద్యోగం కూడా దానికి సాటిరాదు. కేవలం 30,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 23 రోజుల్లోనే 1,50,000 రూపాయల ఆదాయం వచ్చింది. అఖిలేష్ కేవలం 1 ఎకరం భూమిలో ఆర్గానిక్ దోసకాయల సాగును ప్రారంభించాడు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాతో ఎత్తైన మడులను ఏర్పాటు చేసి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని ఉపయోగించాడు. విత్తనాలు, మడుల తయారీ, డ్రిప్ సిస్టమ్ అన్నిటికీ కలిపి కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఖర్చయింది. మార్చి నెలలో మొక్కలు నాటగా మే నెల మొదటి వారం నుంచే పంట చేతికి రావడం మొదలైంది. కేవలం మే 1వ తేదీ నుంచి మే 23 నాటికి అంటే కేవలం 23 రోజుల్లోనే అతను దాదాపు 1,50,000 రూపాయల ఆదాయాన్ని సంపాదించాడు. రోజుకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి కూడా వచ్చింది. అఖిలేష్ తన పొలంలో సింజెంటా, క్లాస్ ఆర్నో, ఢిల్లీ ఎస్ఐఆర్ లాంటి నాణ్యమైన దోసకాయ రకాలను పండించాడు. ప్రణాళికాబద్ధమైన సేద్యం వల్ల ప్రస్తుతం అతని పొలం నుండి ప్రతిరోజు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. మే నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 10 టన్నుల పంటను అతను మార్కెట్ చేశాడు. మొదట్లో మార్కెట్లో కిలో దోసకాయ ధర 14 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఉండగా ప్రస్తుతం డిమాండ్ పెరిగి మార్కెట్ రేటు కిలోకు 20 రూపాయలు దాటింది. మార్కెట్లో ధరలు పెరగడం కూడా అఖిలేష్కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇక్కడ కాయలు కోయడానికి ప్రతిరోజు 7 నుంచి 8 మంది కూలీలకు ఉపాధి కూడా దొరుకుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి దోసకాయల సాగు ఒక అద్భుతమైన ఆప్షన్ అని అఖిలేష్ నిరూపించాడు. సరైన నీటి యాజమాన్య పద్ధతులు, ఆధునిక టెక్నాలజీ, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా పంటలను ఎంచుకుంటే వ్యవసాయం దండగ కాదు పండగ అని ఈ యువకుడి సక్సెస్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం దేశంలో చదువుకున్న చాలామంది యువకులు కార్పొరేట్ ఉద్యోగాల ఒత్తిడిని భరించలేక ఇలా హార్టికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, పంటల మార్పిడికి సంబంధించి ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తూ ప్రోత్సహిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉపాధి పొందడమే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కంటే ఎక్కువగా సంపాదించగలుగుతున్నారు. చూసారుగా వ్యూవర్స్, ఇది మరి ఈరోజు స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ కృష్ణ బాల. చూస్తూనే ఉండండి సాక్షి డిజిటల్.